తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయులకి గత 3 దశాబ్దాలుగా తీరని కలగా మిగిలిపోయిన ఏకీకృత సర్వీసుల మీద రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటం, వెంటనే గజెట్ నోటిఫికేషన్ కూడా రావటం, ఇది ఒక మంచి పరిమాణంగా దానికి కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన గంటా శ్రీనివాస్ గారికి, కేంద్రంలో దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వెంకయ్యనాయుడు గారికి, సుజనా చౌదరి గారికి కూడా మా జేఏసీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. ఎన్నో కోర్టు కేసులు, ఎంతోమంది నిరాశతో రిటైర్ అయిన సందర్భంలో మరి ప్రభుత్వం దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఢిల్లీలో నియమించి వారి కోరిక తీర్చినందుకు ప్రభుత్వానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాం. అయితే ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనే పదానికి ఎంత కట్టుబడి ఉన్నారో, అలాగే ఉద్యోగులు రావాల్సిన డిమాండ్ల మీద కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడి తేవడానికి ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితుల్లో కూడా దాన్ని కొంత సమయం పాటించి ప్రభుత్వంతోనే మనం నెగోషియేషన్ చేసుకుని డిమాండ్ సాధించాలనే ఒక సిస్టాన్ని ఈ ప్రభుత్వంలో మేము అవలంబించడం జరిగింది. అయితే గత సంవత్సరం ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము చెల్లించలేకపోయాం. ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు మాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ డిమాండ్ల మీద కొంత సమయం పాటించడం చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన దాని మీద కూడా మేము ఏప్రిల్ మేలో కూడా మా డిఏ విషయంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. అయితే ఈ నెలాఖరికి 3 డిఏలు పెండింగ్ ఉంటాయి. ఎందుకంటే మాకు ప్రతి డిఏ 1 జనవరి 1/7 వస్తుంది. ఈ నెలాఖరు జూన్తో అయిపోతే 3వ డిఏ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఏదైతే గత సంవత్సరం 1/7/2016, 1/1/2017 ఈ 2 డిఏలని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మొన్న ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా క్యాబినెట్లో పెట్టాం. అయితే బడ్జెట్లో పెట్టినప్పుడు కూడా క్యాష్ ఫ్లో లేదు కాబట్టి డిఏ మీద మేము వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాం. అందుకనే చిన్న డిమాండ్స్ అయిన గ్రాట్యుటీ, అలాగే పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి 60 ఏళ్ళు ఇచ్చి డిఏని నెక్స్ట్ క్యాబినెట్లో చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. అయితే డిఏ విషయంలో ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ డిఏఆర్ఎస్ కలిపేయవలసింది తప్ప దాంట్లో వాయిదా వేయగలిగేది తప్ప దాంట్లో ప్రభుత్వానికి కలిసి వచ్చే లాభం కూడా ఏం లేదు. కాబట్టి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని మరి కొంత సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది వెంటనే రేపు క్యాబినెట్లో నెక్స్ట్ క్యాబినెట్ ఎప్పుడవుతూ ఉందో ఆ క్యాబినెట్లో మాకు రావాల్సిన 2 డిఏల్ని ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పిఆర్సీ ఏరియస్ మరి గతంలో మరి 10 నెలలు పిఆర్సీ ఏరియస్ రాష్ట్ర ప్రభుత్వం మాకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము ఇంతవరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ ఏరియస్ మొత్తం కూడా 18 నెలలు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడంలో మరి ఇక్కడ ప్రత్యేకించి పెన్షన్స్ దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎందుకంటే పెన్షన్స్ కేవలం పెన్షన్ మీద ఆధారపడి ఉంటారు. ఈ ఏరియర్స్ అనేవి వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప ఆసరాగా ఉంటాయనే ఆశతో ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా ఇస్తుందనే దాని మీద ముందు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పండి. పిఆర్సీ ఏరియర్స్ అయితే వెంటనే చెల్లించాలని చెప్పి మరి పెన్షన్స్ అలాగే చిన్న తరగతి ఉద్యోగస్తులు కూడా మాకు ఎక్కువ ఒత్తిడి ఉంది. పిఆర్సీ ఏరియర్స్ మీద మరి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు అవసరమైతే ఒక కమిటీ వేసి సంఘాలన్నీ పిలిచి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎలా చెల్లించాలి దాంట్లో మరి మీ సలహా మీ ఆమోదం కూడా కావాలని చెప్పి ఆయన మేము 2 రోజుల కింద కలిసినప్పుడు చెప్పారు. బట్ ఆ విషయంలో మరి వెంటనే అవసరమైతే ప్రభుత్వం కనుక కమిటీ వేసి ఉద్యోగ సంఘాల నిర్ణయం ప్రకారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే కమిటీ వేయాలని కోరుతున్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఆర్థికంగా కూడా కొంత పెద్ద విషయం కాబట్టి ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో చెల్లించే విధానాల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని మేము చెల్లిస్తామన్న నమ్మకాన్ని ఉద్యోగస్తులకు కలిగించే విధంగా ఉత్తర్వులు ఇవ్వగలిగితే అది వాయిదాల ప్రకారం చెల్లించాలా, జీపీఎఫ్లో వేయాలా, లేదంటే ఇంకో రకమైన విధంగా చెల్లించాలని దాని మీద కూడా మేము ప్రభుత్వానికి సహకరించాల్సి సిద్ధంగా ఉన్నాం. అలాగే హెల్త్ కార్డుల విషయంలో దాదాపు హెల్త్ కార్డులు ప్రారంభించి 6 సంవత్సరాలు అయింది. జర్నలిస్టులు కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు కోరుకున్న విధంగా నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్కి 22%, దాని మీద
ఎన్ఏబిహెచ్ హాస్పిటల్కి అధికంగా 11% ఇవ్వడం ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్స్ మరి ఉద్యోగస్తులు వెళ్ళినప్పుడు హెల్త్ కార్డుకి మాకు ఉత్తర్వులు లేవు, ఈ ఫెసిలిటీ ఇక్కడ లేదు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకే చేస్తున్నారు తప్ప మరి పూర్తి స్థాయిలో హెల్త్ కార్డు అమలు కాలేదనేది మరి ఉద్యోగ వర్గాల్లో కొంత ఇబ్బంది ఉంది. అలాగే హైదరాబాద్లో పనిచేసిన ఉద్యోగస్తులకు హైదరాబాద్ హాస్పిటల్స్లో కూడా ఆశించిన స్థాయిలో మరి దాని ఉపయోగం అనేది పొందలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మొన్న కలిసినప్పుడు మేము హెల్త్ కార్డు విషయంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మరి అక్కడ ఆరోగ్య శాఖ కార్యదర్శి గారిని, అలాగే మాకు మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, దాని మీద నిర్ణయం తీసుకోలేదు. అలాగే కొంతమంది ఉద్యోగులు, ఎయిడెడ్ స్కూల్లో ఉన్న ఉద్యోగస్తులు, యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే గురుకులాలు, ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వం గ్రాంటీ నుంచి జీతాలు తీసుకుంటున్నారో వారికి కూడా హెల్త్ కార్డు వాళ్ళు మేము అడిగాం. అది దాదాపు 7 సంవత్సరాలుగా ప్రభుత్వం ముందు మరి పరిష్కారం కాకుండా ఉంది. వీటన్ని అంశాల మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పరిచి హెల్త్ కార్డును పరిష్కరించాలని చెప్పి మేము కోరినప్పుడు మరి నెలాఖరులోగా ఒక సమావేశం ఏర్పరుస్తారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే దాన్ని పరిశీలించగలిగితే ఈ 3 అంశాలు ప్రస్తుతం 2 విడతల బాకీ, అలాగే పిఆర్సీ చెల్లింపు విషయంలో హెల్త్ కార్డుల మీద మరి ప్రభుత్వం ఈ నెలాఖరులో మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మరి మొన్న టీచర్స్ బదిలీలో ఉన్న ప్రతిష్టంభన, మరి పర్ఫార్మెన్స్ బేస్డ్గా మార్కులు వేసి ఆ పర్ఫార్మెన్స్లో అందరూ ఉపాధ్యాయులకు ఒకే రకమైన అవకాశం లేకపోవడం వలన కొంత ప్రతిష్టంభన వచ్చింది. మరి దాని మీద జేఏసీగా మరి సీఎంఓ కార్యాలయం మమ్మల్ని కూడా పిలిచి మీరు కూడా మీ ఉపాధ్యాయ నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని చెప్పినప్పుడు మరి ఆ రోజు అర్ధరాత్రి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని పిలిపించడం, ఉద్యోగ సంఘాలు మేమందరం కూర్చొని అర్ధరాత్రి వరకు చర్చ జరపడం, మరి ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు కూడా కొంత పట్టు విడుపు ధోరణిలో, ప్రభుత్వం కూడా కొంత పట్టు విడుపు ధోరణిలో ఆ పెర్ఫార్మెన్స్ అనే దాని మీద ఉపాధ్యాయులకు ఎక్కడైతే అబ్జెక్షన్ ఉందో, ఎక్కడైతే అశాస్త్రీయంగా ఉందో వాటి మీద ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఆ పాయింట్ని తీసేయటం, చివరికి మరి ఆందోళనని విరమించడం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన గంటా శ్రీనివాస్ గారికి కూడా మేము అభినందన తెలుపుతున్నాం. పట్టు విడుపుల ధోరణిలో సాగింది కాబట్టే మరి ఆ సమస్యకి మంచి పరిష్కారం వచ్చింది. చిన్న చిన్న విషయాలు వెబ్ కౌన్సిలింగ్లో కానీ ఇటువంటి విషయాల్లో ఏదైతే మరి టీచర్స్ డిమాండ్ చేస్తున్నారో దాన్ని కూడా ఆయన సానుకూలంగా అర్థం చేసుకుని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ సమస్యని ఒక మంచి ధోరణిలో పరిష్కరించినందుకు ఆయనకు కూడా మేము అభినందన తెలుపుతున్నాం. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే పెన్షన్స్ అందరూ కలిపిన ఈ జేఈకి సంబంధించిన డిమాండ్ల విషయంలో ప్రత్యేకించి 3 డిఏ, పిఆర్సీ ఏరియస్, హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 3 అంశాల తర్వాత వచ్చే సంవత్సరం 1/7/2018కి మళ్ళీ 11వ పిఆర్సీ యొక్క సమయం ఆసనం అవుతుంది. ఆ సమయానికి ఈ డిమాండ్ కూడా పరిష్కారం కాకుండా ఉంటే మరి అసంతృప్తి అనేది కొంత పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కొంత సీరియస్గా తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి చెప్పాం. అయితే సమస్యలన్నీ ఆర్థిక సంబంధం అయినాయి కాబట్టి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం మాకు చెప్తుంది. వాటిని కూడా మేము సానుకూలంగా అర్థం చేసుకుని వెసులుబాటుతోనే చేయమంటున్నాం తప్ప ప్రభుత్వాన్ని మరి ఇరుకును పెట్టో లేదా ఇబ్బంది పెట్టో చేయాలనే ఉద్దేశం అయితే ఈ రోజుకైతే లేదు. అయితే ప్రభుత్వం కూడా దీన్ని కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. డిఏ అనేది ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏం లేదు. ఈరోజు వచ్చినా రేపు ఇచ్చినా అది ఏరియస్ సహా ఇవ్వాల్సిందే. కాబట్టి దాన్ని అవసరమైతే ఒక నెల పోస్ట్పోన్ చేసినా సరే ముందుగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఎన్జిఓ సంఘంగా ఏ సంఘానికి లేని ఇబ్బందులు మాకు వచ్చినాయి, అది మీకు కూడా తెలుసు. మా ఎన్జిఓ హోమ్ మీద తెలంగాణ ఉద్యోగులు దాడి చేయటం, మా ఎన్జిఓ హోమ్ని ఆక్రమించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ కలెక్టర్ గారు ఈ ఎన్జిఓ సంఘంలో తెలంగాణ ఎన్జిఓలకు కూడా అకామిడేషన్ కోసం హక్కు ఉంది, మీరు ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డర్ మాకు నిన్న సాయంత్రం 5:30కి మాకు ఇక్కడ మేము ఉంటే అక్కడ ఎన్జిఓంలో అందించడం జరిగింది. ఇవాళ 11 గంటలకి మీరు రండి, మీ ఎన్జిఓని విడదీస్తాం, భాగాలు పంచుతామని చెప్పి కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఇది ఒక ప్రైవేట్ ఆస్తి ఎన్జిఓ సంఘం అనేది. మేము దాన్ని 1960లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మనిషికి ₹1 వేసుకుని ఆ రోజున ఎన్జిఓ కొనడం జరిగింది 13 జిల్లాలతోనే. మరి దాని మీద ఇవాళ హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. చట్టబద్ధంగా ప్రైవేట్ ఆస్తి మీద ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. మరి అవసరమైతే మరి మేము సోమవారం సెలవు కాబట్టి మంగళవారం కానీ బుధవారం కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన కార్యదర్శి గారు కానీ అవసరమైతే ఆ సంబంధించిన మినిస్టర్ గారిని కలిసి మరి ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అనేది చట్టబద్ధం కాదనే విషయాన్ని ప్రభుత్వాన్ని చెప్తాం. అలాగే అక్కడున్న తెలంగాణ సోదరులు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఇది ఉమ్మడి ఆస్తి కాదు. ఆ రోజున 1957లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు మాత్రమే ఈ ఎన్జిఓ అని చెప్పి ఆ రోజున స్పష్టంగా ఎన్జిఓను కట్టుకోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ ఉద్యోగులు కూడా టీఎన్జిఓను కట్టుకోవడం జరిగింది. 2 రాష్ట్రాలు ఎలా విడిగా ఉన్నాయో ఏపీ ఎన్జిఓ సంఘం టీఎన్జిఓ సంఘం విడిగానే ఎన్జిఓస్ కట్టుకున్నాయి. అయితే రాష్ట్రం కలిసిన తర్వాత ఉద్యోగుల యొక్క సంక్షేమం దృష్ట్యా కలిసి పనిచేసాం తప్ప ఎక్కడా కూడా ఎవరి ఆస్తుల మీద ఇంకొకళ్ళు రైట్ క్లెయిమ్ చేయడం కానీ ఇంకో రకమైన జరగలేదు. అలా గచ్చిబౌలి సైట్లో కూడా తెలంగాణకి వేరేగా మాకు వేరేగా ఇచ్చారు తప్ప కలిపి ఎక్కడ ఇవ్వలేదు. అంటే మొదటి నుంచి మేము ఎవరికి వాళ్ళే వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ ఆస్తుల మీద మా హక్కు ఉందని చెప్పి మరి తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఈ ఇప్పుడున్న తెలంగాణ ఎన్జిఓస్ కాదు, భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ అని ఒక సంఘం పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుకోవడం, మరి కలెక్టర్ని సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు. మాకైతే ఆ ఉత్తర్వులు ఇంతవరకు చేరలేదు. మరి దాన్ని ప్రభుత్వంతో ముందుగా చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి మరి అది ప్రభుత్వ పరంగా నిర్ణయం జరిగిందా లేదంటే కింద స్థాయిలో నిర్ణయం జరిగిందా అనేది మాకు తెలియదు. మేము ఇంతవరకు మాకు ఆ కాపీలు కూడా రాలేదు. అవసరమైతే మరి దాని మీద చట్టపరమైన పోరాటం చేయాల్సి వస్తుంది. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నదమ్ముల్లాగా విడిపోదాం, కలిసి ఉందాం అని చెప్పిన ఈ ఉద్యోగ సంఘాలు మరి ఈ రోజున మా మీద ఇటువంటి మేము అక్కడ లేని పరిస్థితుల్లో ఇటువంటి చర్య తీసుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి దీని మీద మాకు న్యాయం చేయాలని కోరుతాం. ఎందుకంటే అది ఏపీ ఎన్జిఓ బిల్డింగ్ అనేది కేవలం మన 13 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగస్తులకి 13 జిల్లాల యొక్క ఉద్యోగుల యొక్క డబ్బులతో కట్టింది తప్ప తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకించి వాళ్ళు ఎవరైతే దాని మీద హక్కు కోరుకున్నారో వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. వాళ్ళు కేవలం 2005 తర్వాత గచ్చిబౌలి ల్యాండ్ మాకు ఇచ్చిన తర్వాత దాంట్లో ల్యాండ్ వస్తేనే ఒక ఆశతో మాత్రమే తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఎన్జిఓలో సభ్యులుగా చేరారు. వాళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఎన్జిఓస్లో చేరకుండా మా బిల్డింగ్ సొసైటీలో హక్కు కోసం భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ అని ఒక ప్రత్యేక ఉద్యోగ సంఘాలను పెట్టడం, మరి మా మీద గతంలో చాలాసార్లు మేము లేనప్పుడు ఎన్జిఓ మీద దాడి చేసి రకరకాల కార్యక్రమాలు చేసే సంగతి కూడా మీ అందరూ తెలిసిందే. అప్పుడులో కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో మరి ఇంటర్ఫీర్ అయ్యి ఇది మంచిది కాదని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య అనేది మరి ఈ రోజున మాకు ఇప్పుడే కాదు చాలాసార్లు కూడా ప్రతిసారి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా క్యాంప్ వెళ్తే ఏదో రకమైన సమస్య సృష్టించడం, మరి ఈరోజు నిన్న కలెక్టర్ ఇవ్వడం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ప్రైవేట్ ఆస్తి మీద ప్రభుత్వానికి ఏ రకమైన హక్కు లేదు. అట్లు అన్నదమ్ముల మధ్య ఆస్తి విడదీసినట్టు ఆయన ఈ ఎంపీ ఎన్జిఓ భవనాన్ని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఏపీ ఎన్జిఓస్కి మధ్య మేము డివైడ్ చేస్తామని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం మరి ఎంతవరకు చట్టబద్ధం అనేది వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది. దాని మీద అవసరం ప్రభుత్వం అని చెప్తాం, ప్రభుత్వం వినకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్ళి దీని మీద ఖచ్చితంగా మేము మా ఎన్జిఓ భవనంలో కేవలం ఏపీ ఎన్జిఓస్ ఉండాలి తప్ప వేరే వాళ్ళకి వాటా లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అలాగే మేము ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తు రెగ్యులేషన్ అనేది చట్టబద్ధత లేదు, మేము కేవలం జీతాలు మాత్రమే పెంచగలుగుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొన్న జీవో ఇవ్వడం జరిగింది 50% పెంచాలని. దాంట్లో చాలా యాంబిగ్యూటీ అంటే ఆ జీవో అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కింద చాలా శాఖల వాళ్ళు మాకు మరి చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వైద్య శాఖ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ప్రత్యేకమైన వేరే జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ జీవో ఇంతవరకు రాలేదు. కాబట్టి వెంటనే దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ఆర్థికమైన డిమాండ్లు అయినప్పటికీ కూడా ఇవి ఒక సాధారణ ఉద్యోగి
కోరుకునే డిమాండ్స్ ఇవి. డిఏ, పిఆర్సీ, యూఎస్. అలాగే ప్రభుత్వం కూడా వీటిని కొంత వెసులుబాటు చేసుకుని పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఉద్యోగస్తులందరికీ కూడా 30% హెచ్ఆర్ఏ, అలాగే 5 days a వీక్ని యథావిధిగా మరి 1 సంవత్సరం పొడిగించడం జరిగింది. దానికి మేము ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ మిగతా విషయాల మీద మా జనరల్ సెక్రటరీ గారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. సిపిఎస్ విధానం వద్దు, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులతో కూడా మరి ఈ యొక్క సిస్టాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ఎందుకంటే మరి కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగస్తుల దగ్గర నుంచి కట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 10%ని ప్రభుత్వం ఒక 10% వేసి ఆ యొక్క అమౌంట్ని మరి ఏ యొక్క షేర్లలో పెట్టి ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎంతవరకు దాని మీద లాభాలు వస్తాయో, మరి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఎంతవరకు వస్తుందో, ఆ అమౌంట్ ఎక్కడ పోతుందో అనేటువంటి భయాందోళనలు ఉద్యోగస్తుల్లో ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగి చనిపోతే మధ్యలో వాళ్ళకు ఎలాంటి మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఆ సిపిఎస్ విధానంలో ఉండేటువంటి ఉద్యోగికి రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సిస్టమ్ అనేది ఉద్యోగస్తులకి వద్దు అనే నిదానంతో మరి జూన్ 10వ తారీఖున నేషనల్ లెవెల్లో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 1500 మంది లీడర్స్తో మొన్న ఢిల్లీలో ఈ మీటింగ్ పెట్టాం. దాదాపు 29 రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగ నాయకులు వచ్చారు. ఈ సిస్టాన్ని ఖచ్చితంగా మరి దాన్ని ఆపి ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని కొనసాగించే విధంగా పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మరి డిసైడ్ చేయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నాం. జూలై 29, 30 తారీఖుల్లో కూడా బెంగళూరులో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా జరగబోతుంది. దాంట్లో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి యాక్షన్ ప్రోగ్రాం చెక్అవుట్ చేసి దాని మీద నేషనల్ లెవెల్లో మరి ఈ కార్యక్రమాలు ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలు చేయాల్సి వస్తుంది. అవసరమైతే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా మరొకసారి చేసి మరి అక్కడ పార్లమెంట్ను కూడా స్తంభింప చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే పిఎఫ్ఆర్డీఏ బిల్లు మీద మరి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలంతా కూడా డెసిషన్ తీసుకుని దాన్ని యాక్ట్గా తయారు చేయడం జరిగింది. అది మా ఉద్యోగస్తులకి ఎంత ఉపయోగకరంగా లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి కొన్ని రాష్ట్రాలలో గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది. మొన్న రాష్ట్రంలో కూడా మరి అలాంటి సిపిఎస్ ఉద్యోగస్తులకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి కోరిన మీదట మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గ్రాట్యుటీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చెప్తా ఉంది కొన్ని లీగల్ హడిల్స్ ఉన్నాయి, అందువలన మేము 50% జీతాన్ని పెంచుతున్నామని చెప్పేసి మొన్న ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఆ జీవో అనేది క్లారిటీగా లేదు. 12 ప్రభుత్వాలు దాన్ని టేకప్ చేస్తాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా ఒప్పించి పార్లమెంట్లో మరి ముందుకు పోతున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి అయితే ఆ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మరి ఆ యొక్క టర్మ్లో ఉద్యోగ నాయకులుగా కానీ ఉద్యోగ నాయకులందరూ కూడా మరి ఉద్యోగస్తులకు ఎంతవరకు అన్నీ కూడా చెక్అవుట్ చేసి ముందుకు పోవడానికి దోహదపడే విధంగా ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. మరి ఆ కౌన్సిల్ సమావేశానికి మరి ఆనవాయితీగా ఆస్తుల మీద లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి ఈ యొక్క డిఏ అయితేనేంటి, పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, మరి ఇలాంటి వాటి మీద కూడా మరి ప్రభుత్వము చొరవ చూపి మరి త్వరలో దాన్ని మరి నెక్స్ట్ క్యాబినెట్లో అయినా కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా విశేషాలు నిన్న మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో డిస్కస్ చేసుకుని మీ ముందు ఉంచుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ పంజాబ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఇంతకుముందు శ్రీకాకుళంలో జరిగింది. రేపు ఆగస్టు మాసంలో ఉద్యోగస్తులు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారని ఆలోచించాలి. మేము ప్రభుత్వానికి కూడా దపదపాలుగా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇది మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే తలా ₹1 వేసి ఆనాడు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి మొన్న ఈ మధ్య కాలంలో మరి అవుట్ సైడ్స్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది మెంబర్షిప్ మా దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన ఆ బిల్డింగ్లో వాటా రాదు. ఆ యొక్క మెంబర్షిప్ అనేది ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. 57 తర్వాత 65, 70, 75 వరకు కూడా అది చక్కగా అమలైంది. 80 తర్వాత ఏమైందంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు వచ్చారు.
సెకండ్ జనరేషన్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లలు కానీ తెలంగాణ వాళ్ళు పిల్లలు కానీ కొంతమంది సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ కంపల్సరీ అపాయింట్మెంట్లు సర్వీస్ కమిషన్ అంత వచ్చేవాడికి ఆంధ్ర తెలంగాణ అనేది ఐడెంటిఫై చేయడం కష్టమైంది. ఎవరు ఆంధ్ర ఎవరు తెలంగాణ. అయితే మేము మెంబర్షిప్ హైదరాబాద్ వరకు హెచ్ఓడిలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఏపీ చేస్తూ మెంబర్షిప్ తీసుకునేవాళ్ళం. తెలంగాణ వాళ్ళు ఏం చేసేవాళ్ళు హెచ్ఓడి జిల్లా ఆఫీసులు కూడా తీసుకునేవాళ్ళు. వాళ్ళకి మాకున్న ప్రత్యేకమైన తేడా ఏంటంటే తీసుకుంటారా తెలంగాణలో సభ్యులు కావాలంటే న్యాచురల్లీ బోర్న్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేది వాళ్ళకి ఉన్న బైలాలో ఉన్న కండిషన్. మనకు ఆ కండిషన్ ఏం లేదు. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ నాన్ గెస్టెడ్ క్యాడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్. హైదరాబాద్ వరకు కేవలం హెచ్ఓడిలో పనిచేసే వాళ్ళు మాత్రమే మెంబర్స్ అనేది మా బైలాలో ఉంది. ఆదిలాబాద్ మెదక్లో పనిచేసే వాళ్ళు మేము మెంబర్షిప్ ఇవ్వము. హైదరాబాద్లో కూడా జిల్లా స్థాయి అంటే కలెక్టరేట్ వీటిలో పనిచేసే వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వము. ఇది ఈరోజు కూడా అలాగే ఉంది. అయితే 2005లో ఈ హౌస్ సైట్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో హౌస్ సైట్స్ రావు అనుకున్నప్పుడు కొంతమంది తెలంగాణ ఉద్యోగస్తులు అప్పటికి ఆ హెచ్ఓడిలో పనిచేస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో మెంబర్షిప్ కావాలని చేరారు. ఇది ఆంధ్ర తెలంగాణ అనేది ఐడెంటిఫికేషన్ మా దగ్గర ప్రత్యేకించి ఒక లైన్ లేదు కాబట్టి కొంతమంది చేర్చుకోవడం జరిగింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి హౌస్ సైట్స్ కూడా వచ్చినాయి. రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు హౌస్ సైట్స్ మీద ఉన్న డిస్ప్యూట్ని దృష్టిలో పెట్టుకుని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓస్ అని కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులు సంఘం పెట్టుకుని మాకు గచ్చిబౌలి హౌస్ సైట్లలోనూ ఏపీ ఎన్జిఓ భవనంలోనూ మాకు వాటా కావాలి, మేము ఎందుకంటే మెంబర్స్ కాబట్టి విడిపోయాం కాబట్టి అని వాళ్ళు ప్రభుత్వం దగ్గర అప్లై పెట్టారు. అయితే మా సంఘానికి మిగతా సంఘానికి తేడా ఏంటంటే మేము తెలంగాణ ఎన్జిఓస్ 1957 నుంచి సపరేట్గా వాళ్ళ 10 మేము 13 జిల్లాల్లో మెంబర్షిప్ తీసుకుంటాం. మా బిల్డింగ్లో ఆ బిల్డింగ్ వేరు. కానీ మిగతా సంఘాలన్నీ రెవెన్యూ సంఘం కానీ టీచర్ సంఘాలన్నీ కూడా 23 జిల్లాలకు కలిపిన మెంబర్షిప్ వాళ్ళకు ఉంటుంది. మేము ఎగ్జిక్యూటివ్ పెడితే 10 మంది 13 జిల్లాల నుంచి వస్తారు. తెలంగాణ ఎగ్జిక్యూటివ్ పెడితే 10 జిల్లాల నుంచి వస్తారు. కానీ మిగతా ఏ సంఘం ఎగ్జిక్యూటివ్ పెట్టినా 23 జిల్లాల నుంచి వస్తారు. 23 జిల్లాల మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి మిగతా సంఘాలు విడదీసినప్పుడు 13-10 రేషియోలో సంఘాలన్నీ విడదీయడం జరిగింది. కానీ ఏపీ ఏం చేసుకొచ్చేపాటికి అది అప్లై కాదని చెప్పి మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్పాం. అయితే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వేశారు. అక్కడ ఫలితం రాలేదు. ప్రభుత్వం మరి వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ కలెక్టరు వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వండి అని ఒక ఉత్తర్వులు ఇవ్వడం మట్టికి చాలా దారుణం. అది ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వానికి హక్కు లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. మేము అక్కడ ఉన్నంతకాలం కూడా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాన్ని మేము అడ్డుకున్నాం. భౌతికమైన దాడులు జరిగినాయి. మా ఆఫీసులో ఫర్నిచర్ పాల్గొడతాం, పోలీసు కేసు పెడతాం, తాళాలు ఇటు చాలా రకాలు జరిగినాయి. ఒక స్టేజ్లో మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా దీన్ని వివరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇది మంచి పద్ధతి కాదు అన్నప్పుడు వాళ్ళు ఇటువంటి చర్యలన్నీ ఆపేయడం జరిగింది. అయితే మరి నిన్న సాయంత్రం కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా కాపీ మాకు అయితే చేరలేదు. మరి వాళ్ళు అంటే ఎంచడం జరిగింది తప్ప కనీసం చేతికి కూడా ఇవ్వలేదు. మేము ఆ ఉత్తర్వులు తెప్పించుకుని మరి రేపు 27న హైదరాబాద్ కలెక్టర్ ఇచ్చారు. మాకు రాలేదు. వాళ్ళు చెప్పడం ఫోన్లో చెప్పడం ఏంటంటే తెలంగాణ అంటే భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ అసోసియేషన్ ఏదైతే దీని మీద హక్కు కోరుతుందో వాళ్ళకి మీ ఎన్జిఓ హోమ్లో అకామిడేషన్ ఇవ్వడానికి మేము అవకాశం కల్పిస్తున్నాం, మీరు ఇవ్వండి అని చెప్పి ఇచ్చారని చెప్పి ఆర్డర్లో ఉందని మనం చెప్తున్నారు. వాళ్ళు ఆర్డర్ కాపీ అయితే ఇంకా మనకు రాలేదు. మరి ఏదైనా కాపీ మనకి ఫ్యాక్స్లోనో అయితే మెయిల్లో పంపించమంటే మేము ఎన్జిఓలు అంటించామండి మీరు చూసుకోండి అని చెప్పారు మనకు. అది కాబట్టి అది మేము ఇవాళ కూడా చెప్పాం. దాని అవసరం ఫోటో తీసి మనకు పంపించమని. ఆర్డర్ రాగానే ముందు ప్రభుత్వాన్ని చెప్తాం, ఆ చీఫ్ సెక్రటరీగానో లేకపోతే ఈ సంబంధించిన మినిస్టర్ గారిని కలుస్తాం. వాళ్ళు ఏదన్నా కన్సల్ట్ చేస్తారు, లేదంటే అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము తీసుకోవడానికి వెనకాడం. లేదంటే ఢిల్లీ కూడా పోయి హోంశాఖ చెప్పి ఆ సెక్షన్ 9 అనేది ఆ రోజు మేము ఎందుకు యాజిటేషన్ చేసామనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి ఖచ్చితంగా మా ఎన్జిఓని మేము రక్షించుకుంటామనే హామీని మా ఉద్యోగ సభ్యులందరికీ కూడా ఇస్తున్నాం. 2004 తర్వాత అపాయింట్ కాబడ్డటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోకి వస్తారు. అయితే మరి అది కూడా నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉంది. ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం, కాంట్రాక్ట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.